రైట్ బడా గణేశుడిగా పిలుచుకున్న ఖైరతాబాద్ మహా గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఓవర్ టు యూ. షాని, ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకి ఏడాది కొంత ఆలస్యం అవుతుంది. ప్రతి ఏడాది అంటే గత 3 ఏళ్లుగా షార్ప్ 6 o'clock ఇక్కడ నుంచి శోభాయాత్ర స్టార్ట్ అయ్యేది. కానీ ఈసారి ఇంకా వెల్డింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే వెల్డింగ్ పనులు పూర్తి అయిపోయాయి. ట్రైన్లు కూడా అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. అయితే ప్రతిసారి 6 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి పోలీసులు కూడా అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. మార్నింగ్ నుంచే 4 o'clock నుంచే ఇక్కడికి రోప్ పార్టీస్తో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా చేరుకున్నారు. కానీ నిన్నటి నుంచి ఆలస్యంగా జరుగుతూ వస్తున్నాయి పనులు. నిన్న సీఎం కూడా వచ్చినప్పుడు ఒక 4 hours పాటు ఎంటైర్ పనులన్నీ నిలిపివేశారు. అంటే సీఎం రావడానికి ముందు, వచ్చిన తర్వాత ఆ గ్యాప్ లో జరగాల్సినటువంటి పనులు కూడా జరగలేదు. నిన్న వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉండడంతో రెగ్యులర్ గా నిమజ్జనానికి చేస్తున్నటువంటి ఏర్పాట్లు కానీ, లేకపోతే పూర్తిగా షెడ్ ను తొలగించడం, ఆ వినాయక విగ్రహాన్ని టస్కర్ పైన ఎక్కించడం, ఈ పనులన్నీ ఒక 4 hours పాటు డిలే జరుగుతూ వచ్చాయి. దాని ఇంపాక్ట్ ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు బిల్డింగ్ పనులు కొనసాగాయి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహం పక్కన ఉన్నటువంటి క్రేన్ గనక తొలగించిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి చేరుకొని ఉన్నారు. తను వచ్చిన తర్వాత పూజలు నిర్వహిస్తారు. ఆ పూజలు నిర్వహించిన తర్వాత శోభాయాత్ర ప్రారంభమవుతుంది. అంటే ఇంకా ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మరొక అరగంట టైం పట్టే అవకాశం ఉంది. షార్ప్ 8 o'clock నిమజ్జనం శోభాయాత్ర కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పనులు పూర్తి అయిపోయాయి. పూజకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులంతా ఇక్కడికి చేరుకున్నారు. చివరి పూజగా చెప్పేటటువంటిది అంటే వాహన పూజ కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రను ఈజీ, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగే విధంగా వెహికల్ మెయిన్ కాబట్టి ఆ టస్కర్ కు పూజ చేసిన తర్వాతనే మూవ్ చేసే అవకాశం ఉంటుంది. సో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటికే రోప్ పార్టీస్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. శోభాయాత్రకు కావాల్సినటువంటి డిలే కూడా అయింది కాబట్టి పోలీసులు దీని ఇంపాక్ట్ ఖైరతాబాద్ ఎంటైర్ నిమజ్జనం పైన కూడా పడొద్దనే ఉద్దేశంతో ఖైరతాబాద్ పురవీధుల గుండా ఇమ్మీడియట్ గా మూవ్ చేయాలి అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా షార్ప్ 6 o'clock స్టార్ట్ అయినటువంటి శోభాయాత్ర ఈ టైం వరకు సెన్సేషన్ థియేటర్ వరకు చేరుకునేది. అక్కడి నుంచి రాజ్దూత్ హోటల్, అక్కడి నుంచి టెలిఫోన్ భవన్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు చేరుకుంటుంది. ఇప్పుడు జరిగినటువంటి ఈ 2 hours డిలేను ఎంటైర్ నిమజ్జనం ప్రొసెషన్ కు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ పురవీధుల్లో ఎక్కువసేపు ఉంచకుండా అనుకున్నటువంటి ప్రకారం ముందుగా పోలీసులు అయితే షెడ్యూల్ ప్లాన్ చేశారో దాని ప్రకారమే వెళ్లే విధంగా చేస్తున్నారు. దాంతో మనకు ముందు వైపు ఎవరు భక్తులు కూడా కనిపించట్లేదు. చాలా సార్లు ఎప్పుడైతే నిమజ్జనం ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో, శోభాయాత్ర స్టార్ట్ అవుతుందో అప్పటికే వేలాది మంది భక్తులు ఖైరతాబాద్ గణేష్ వద్దకు చేరుకునేవారు. కానీ ప్రస్తుతం ఈ ఖైరతాబాద్ మండపానికి వచ్చేటటువంటి 4 roads ను క్లోజ్ చేశారు. నలువైపులు మొత్తం క్లోజ్ చేసి బారికేడ్స్ ఏర్పాటు చేశారు. భక్తులను ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే 2 hours డిలే అయింది కాబట్టి భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటే శోభాయాత్రకు మరింత ఆలస్యం అవుతుంది. కాబట్టి భక్తులందరినీ కూడా రాజ్దూత్ హోటల్ వరకే పరిమితం చేశారు. ఇక్కడి నుంచి శోభాయాత్రను వేగంగా తీసుకొని వెళ్లడంతో ఎప్పుడైతే ఇమీడియట్ గా రాజ్దూత్ హోటల్ దాకా చేరుకుంటారో అక్కడి నుంచి భక్తులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ నిమజ్జనానికి ఇప్పటికే చాలా వినాయక విగ్రహాలు కూడా తరలి వచ్చాయి. ఎప్పుడైతే ఖైరతాబాద్ మహాగణపతి ట్యాంక్ బండ్ కానీ లేకపోతే ఎన్టీఆర్ మార్గుకు చేరుకుంటుందో వెనక వైపు వచ్చినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనానికి ఆపివేస్తారు. ఇప్పటికే అక్కడ వందల సంఖ్యలో విగ్రహాలు కూడా వచ్చి చేరాయి. ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనం పూర్తిగా అయిన తర్వాతనే మిగతా విగ్రహాల నిమజ్జనానికి కూడా అనుమతిస్తారు. కాబట్టి ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం నిమజ్జనాన్ని వేగవంతం చేస్తూ ఉన్నారు. మరోవైపు రేపు చంద్రగ్రహణం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజు అర్ధరాత్రి లోపే నిమజ్జనం చేయాలి అని చెప్పి ప్రతిసారి ఈ రోజు సాయంత్రం శోభాయాత్ర స్టార్ట్ చేసే వాళ్ళంతా కూడా ఈరోజు ఉదయం నుంచి శోభాయాత్ర స్టార్ట్ చేశారు. విగ్రహాలు మధ్యాహ్నం వరకు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. సిటీ నలుమూలల నుంచి కూడా వందలాది విగ్రహాలు ఎన్టీఆర్ మార్గ్ కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం నిమజ్జనం ఎంత ఫాస్ట్ గా చేయగలిగితే మిగతా విగ్రహాల నిమజ్జనానికి కూడా అంత త్వరగా కనిపిస్తారు. కాబట్టి దీన్ని వేగవంతం చేయాలి అని చెప్పి పోలీసులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం రోప్ పార్టీని కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ రోప్ పార్టీ చాలా కీలకం కాబోతోంది. ఈ రోప్ ఉన్నటువంటి ప్రాంతంలో కేవలం హైయర్ అఫీషియల్స్ తప్ప ఉత్సవ కమిటీ సభ్యులు కానీ ఎవరిని భక్తులను కూడా అందులో అనుమతించట్లేదు. కేవలం వెహికల్ ఈజీగా మూవ్ అయ్యే విధంగా రోప్ పార్టీని ఏర్పాటు చేశారు. కొద్ది దూరం వరకు ఎవరు ఉండకుండా ఆ రోప్ పార్టీ కాబట్టి ఇక ముందు వైపు అంతా టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా చేరుకున్నారు. ఎక్కడా కూడా వెహికల్ ఆగకుండా ఖైరతాబాద్ పురవీధుల్లో ఇమ్మీడియట్ గా ఫాస్ట్ గా మూవ్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దీనితోడు ఎంటైర్ సిటీ వ్యాప్తంగా 30,000 మంది పోలీసులతో భద్రత ఉంటే కేవలం ఒక
ఖైరతాబాద్ మహాగణనాథుడి దగ్గరనే 2000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. ఇందులో టాస్క్ ఫోర్స్ టీంతో పాటు ల్యాండర్ పోలీసులు ఉన్నారు. అదేవిధంగా షీ టీమ్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతిసారి ఇక్కడ ఆకతాయిల ఇబ్బంది కూడా ఎక్కువ అవుతోంది. మహిళా భక్తులను ఇబ్బంది పెడుతూ ఉన్నారు కాబట్టి షీ టీమ్స్ కూడా ఈసారి ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎప్పటికప్పుడు ఖైరతాబాద్ శోభాయాత్రను అంతటినీ మానిటరింగ్ చేసే విధంగా ఎన్టీఆర్ మార్గ్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం శోభాయాత్ర స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. శోభాయాత్ర కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత వాహన పూజలు ఏర్పాటు చేసిన తర్వాత మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభాయాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేశారు. ప్రస్తుతం సార్ ఇప్పటికే ఆలస్యమైంది ఒక 2 గంటలు. సో ఇప్పుడు ఇమీడియట్ గా మూవ్ చేసే అవకాశం ఉందా? దీని ఇంపాక్ట్ అంటే ఇప్పటికే 2 hours ప్రతిసారి 6 o'clock స్టార్ట్ అయ్యేది. అంతా కరెక్ట్ టైంలో బయలుదేరుతున్నది. అంతా ఈ ముహూర్తం ఈ రోజు టైంకి వెళ్ళిపోతున్నాము. ఎట్లా బందోబస్తు పరంగా ఎలాంటి ఏర్పాటు పూర్తిగా అరేంజ్ చేసాం నాన్న. పూర్తిగా ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీలో ఈ రోజు దాదాపు 8,000 మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. సివి గారు మా సివి ఆనంద్ సిపి గారి ఆధ్వర్యం లోపల పూర్తి చేస్తున్న బందోబస్తు జరిగింది. అంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఇది కూడా నిమజ్జనం పోయేటప్పుడు త్రోవలో కావచ్చు, క్యారియర్ వెంబడి కావచ్చు, నిమజ్జన స్థలిలో కావచ్చు, పూర్తి బందోబస్తు ఉంది. సో చూస్తున్నాం ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుకున్నటువంటి స్కెడ్యూల్ ప్రకారమే శోభాయాత్రను కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇక్కడ నుంచి శోభాయాత్ర మరి కాసేపట్లో స్టార్ట్ అవబోతోంది. ఇక్కడ నుంచి వేగంగా తీసుకొని వెళ్తూ అంటే కేవలం ఒక అరగంట లోపలనే సెన్సేషన్ థియేటర్ దాకా తీసుకొని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.